నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం. పీపీపీ విధానంలో ఏపీలో 100 మెడికల్ కాలేజీలు. వైసీపీ నేతలపై అక్రమం కేసులు పెట్టడం దారుణం. అన్యాయంగా కేసులు పెట్టి బెదిరించడం సరికాదన్న వైసీపీ నేత గోపిరెడ్డి. గత సర్కార్ పంట సాగుకు చుక్క నీరివ్వలేదు. రైతుల కోసం కూటమి సర్కారు శ్రమిస్తుందన్న టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి. తూర్పుగోదావరి నల్లజర్లలో రికార్డ్ డ్యాన్సులు. నిమజ్జనంలో అర్ధనగ్నంగా మహిళల నృత్యాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేస్తుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందించేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. కడప నియోజకవర్గంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల ఇబ్బందులు గురికాకుండా కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో సుమారుగా 3 కోట్ల పైబడి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు ఎమ్మెల్యే. గత ప్రభుత్వాలు పేదల పట్ల నిర్లక్ష్యంగా వహించే పేదలను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. ఎవరైతే పేదల కోసం పాటుపడి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళతారో అలాంటి నేతల్ని అధికారంలో ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఈరోజు గెలుపుతడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ కడప నియోజకవర్గం విషయానికి వస్తే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీనే జరగలేదు. పాపం బాధితులు, పేదోళ్ళు, ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెడితే నీకు అర్థం నాకు అర్థం యూజ్ చేస్తున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచిందని ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాక గెలిచిన రోజు నుంచి రైతుల కోసం కూటమి సర్కారు నిరంతరం పనిచేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పంట సాగుకు చుక్క నీరు కూడా అందించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థలో ఉల్లిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎరువుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకో. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి మీద పెట్టిన అక్రమ కేసు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ వాళ్ల మీద ఎన్నో అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మాచవరంలో కాసు మహేశ్వరరెడ్డి బాబు షూరిటీ కోసం మోసం గ్యారంటీలో మాట్లాడిన మాటలకు నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేస్తారా అని పోలీసులను ప్రశ్నించారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పోలీసు వ్యవస్థ అట్లానే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం ఈరోజు తీవ్ర స్థాయికి చేరిందనే దానికి నిన్న పల్నాడు జిల్లాలో గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసులు ఫైల్ చేసే కార్యక్రమం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మొన్న 2వ తారీఖున మాచవరం మండలంలో మోసం గ్యారెంటీ, చంద్రబాబు చేస్తున్న మోసాల మీద ఏదైతే పార్టీ కార్యక్రమం ఉందో ఈ యొక్క పార్టీ కార్యక్రమం కార్యకర్తల సమావేశంలో కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని దాని మీద కంప్లైంట్ ఇచ్చి కేసులు బుక్ చేసే కార్యక్రమం చేశారు. ఏం మాట్లాడాయా అని ఒకసారి వివరాలకు వెళ్తే, మీరు ఇప్పుడు మా మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారు, కర్రలు తీసుకొచ్చి కొడతా ఉన్నారు, కర్రలతోటి కొడతా ఉన్నారు, గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. ఇవాళ మీరు కర్రలతో తీసుకొస్తే రేపు గొడ్డలతోటి వస్తారు కార్యకర్తలు కానీ, లేకపోతే దెబ్బతిన్న వాళ్ళు కానీ, ఎవరైనా. ఈరోజు మనం ఒక సాంప్రదాయానికి తెరలేపితే రేపు
ఆ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించే కార్యక్రమం చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉక్కు పరిశ్రమ పనులు మొదలయ్యాయని ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యారెడ్డి తెలిపారు. గతంలో పరిశ్రమలు ఏపీకి రావాలంటే భయపడేవని, ఇప్పుడు ధైర్యంగా కంపెనీలు ఏపీలో అడుగు పెడుతున్నాయన్నారు. అమరావతి అభివృద్ధి చెందడం జగన్కు ఇష్టం లేదని తెలిపారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే లోకేష్ పర్యటనపై మాట్లాడటం చూస్తే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. లోకేష్ పరిశ్రమలను ఏపీకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. 2వ తారీఖున గౌరవ మంత్రివర్యులు ఐటీ అండ్ హెచ్ఆర్డి నారా లోకేష్ గారు కమలాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేయడానికి, అలాగే కార్యకర్తల మీటింగ్ పెట్టడానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా సెంట్రల్ కిచెన్ ఒకటి ట్రై చేయడానికి కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా పెట్టారు. అంటే మధ్యాహ్న భోజనం పిల్లలకి చేసేది క్వాలిటీ ఉండాలి, హైజీన్ ఉండాలి, అన్ని రకాలుగా. అంటే మీ ఆయాలందరి మీద ఒక చోట బాగా చేస్తున్నారు, ఒక చోట బాగా చేయలేదని ఒక కంప్లైంట్ రాకుండా, వాళ్ళ మీద స్ట్రెస్ లేకుండా ఒక చోట నుంచి చేసి అన్ని స్టాండర్డ్స్తో, ISO స్టాండర్డ్స్తో చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపట్టడానికి దాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చారు. 2 ఎప్పుడో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన డిగ్రీ కాలేజ్ పూర్తి చేయడానికి 5-6 ఏళ్లు పట్టింది. వాళ్ళు కావాలనేది అప్పుడు తెచ్చాం కాబట్టి అని గత వైసీపీ ప్రభుత్వం బాగా డిలే చేసింది. దాన్ని కూడా పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కొప్పర్తిలో పలు ఇండస్ట్రీస్ ఓపెనింగ్ వాళ్ళ ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి మనకు జిల్లాకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఒక పక్క ఆయన ప్రయత్నిస్తూ ఉంటే, మా ఎక్స్ఎమ్మెల్యే కొన్ని కామెంట్లు చేశారు. ఇక్కడికి వచ్చి ఏమి కొత్త అనౌన్స్ చేస్తారని ఆశ పెట్టుకున్నారు. దాంట్లో అయితే ఒకటి చెప్పాడు, కాబోయే సీఎం లోకేష్ గారు అని చెప్పి. అది మాత్రం 100% రైట్. ఆయన ఏమి హామీలు చెప్పకుండా పోయినాడే అని అన్నాడు. హామీలు చెప్పడం కావాలా, పని చేయడం జరగాలి. ఎన్ని గ్రౌండ్ చేసినామో చూడండి. పని చేసిన తర్వాతనే వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయడం కానీ, పని పూర్తి చేసినాకే రావడం కానీ, ఇలాంటివి చేస్తున్నారు లోకేష్ గారు. కొట్టిన చోట మీరు వచ్చారు, స్టీల్ ప్లాంట్కి 4 సార్లు టెంకాయ కొట్టారు. ఏమైనా పనులు జరిగాయా? ఇప్పుడు ఏమీ కట్టకుండానే పనులు స్టార్ట్ చేశారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని వైద్యపరంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు పురస్కరించుకుని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అయ్యన్న పుట్టినరోజును పురస్కరించుకుని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి పెద్దబోడేపల్లి మార్కెట్ యార్డ్లో వేరువేరుగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు విశేషమైన స్పందన ఏర్పడింది. నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తున్నారు మన నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి. చాలా వరకు లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం మనం. ఇంకేదంటే అప్పుడు వరదలు అయ్యి వచ్చాయి, కారణంతో చేయలేకపోయాం. ఆ చేయకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ చాలా మంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. డెలివరీస్ టైంలో కానీ, యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబిరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు, పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు. చాలా పుట్టినరోజు తీసుకున్నాను పుట్టిన తర్వాత. ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం. ఇవాళ చాలా స్పందన, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు లేని స్పందన ఈవేళ పెట్టాం. ఈవేళ 4 బ్లడ్ బ్యాంక్ పెట్టాం. ఒకటేమో మార్కెట్ యార్డ్ బొడ్డుపల్లిలో ఒకటి పెట్టాం, అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడేమో నర్సీపట్నంలో NTR బ్లడ్ బ్యాంక్ ఒకటి తీసుకు. అంబేద్కర్ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీలో అందనటువంటి వైద్యానికి CMRF చెక్కుల ద్వారా ఆర్థిక సహాయం అందించారు. అర్హులైన పేద ప్రజలకు వైద్యం చేయించుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి వచ్చి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఓకే సార్. ఓకే సార్. అప్పారి రాజేంద్ర ప్రసాద్ గారు సంతకం చేయండి. గంధం శెట్టి పురుషోత్తం గారు కొత్తపేట. కొమరాజు లంక. ముచ్చెర్ల సూర్యనారాయణ గారు కొమరాజు లంక. నాగ సుజాత గారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వద్ద పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. దాచేపల్లి మండలం పొందుగుల తంగెడ చెక్ పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేసినట్లుగా జిల్లా అగ్రికల్చర్ అధికారి ఎం జగ్గారావు, దాచేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. మామూలుగా బండ్లు వస్తున్నాం కదా, ఆ బండ్ల మీద వచ్చి ఈరోజు కలెక్టర్ గారు దాదాపు 3 రోజుల క్రితమే టీం వేశారు. మన జిల్లాలో ఎరువులన్నీ కూడాను ఒకవేళ అక్కడ బంధుత్వం ఉన్న రైతులు తీసుకెళ్తున్నారన్నది ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. దానికి తోడు ఏంటంటే రీసెంట్ గా ఒక 120 బస్తాలని ఎరువులు కూడా మన వాళ్ళు సీజ్ చేయడం జరిగింది పొందుగుల చెక్ పోస్ట్ దగ్గర. అదే విధంగా ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ మన స్టాక్ ని బయటికి వెళ్లకుండా ఉండటం కోసం మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చెక్ పోస్టులన్నీ కూడాను సమర్థవంతంగా ఉన్నారా లేరా అనుకోకుండా సడన్ విజిట్ తప్ప వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఇచ్చిందేం కాదు. అలాగే అక్కడికి వెళ్ళాము, పొందుగలు చూసుకొని వెళ్ళిపోతున్నాం అని చెప్పాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. చాలా సంతోషం ఆ విషయంలో. ఎందుకంటే కలెక్టర్ గారి ఆదేశాలు పాటిస్తూ మన రైతులకి రావాల్సినటువంటి ఎరువులు బయటికి వెళ్లకుండా మన రైతులు వాడుకునే విధంగా చేస్తున్నారు. అట్లాగే పోలీస్ శాఖ, అలాగే రెవెన్యూ, అలాగే వ్యవసాయం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ టీం అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళందరూ కూడా రౌండ్ ద క్లాక్ చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే షిఫ్ట్ల వారీగా వాళ్ళందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 2 రోజుల నుంచి ఈ మా దాచేపల్లిలో ఉన్నటువంటి ఈ పొందుగల అలాగే ఈ తంగెడ ఈ రివర్ దగ్గర ఉన్న ఈ చెక్ పోస్టుల్లో ఈ యూరియా ఇది కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కానీ అలాగే పీడిఎస్ రైస్ కూడా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని చెప్పేసి వార్తలు రావడం వల్ల కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు ఇక్కడ రెవెన్యూ అలాగే అగ్రికల్చరు అలాగే పోలీసు విజిలెన్స్ వాళ్ళ టీములను ఏర్పాటు చేశాము. అలాగే నిన్న మొన్న బందోబస్తు చేస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా చేస్తున్నాము. సడన్ గా డిఓ గారు సర్ప్రైజ్ విజిట్ వచ్చారు. అలాగే అన్ని టీములు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ టైం దాకా కూడా ఇందాక పొందుగలు చెక్ చేసాము. అక్కడ టీము చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే అన్ని బళ్ళని ఆపి కూడా ప్రతి బండి చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 12 గంటలకి మేము తంగడి వచ్చాము. ఇక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్ టీములు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. అలాగే ఫర్దర్ కలెక్టర్ గారు ఆర్డర్స్ వరకు ఎప్పుడైతే అప్పుడు దాకా కూడా టీంలన్నీ కూడా. ప్రకాశం జిల్లా గిద్దలూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ గిద్దలూరు సిఐ సురేష్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు గిద్దలూరు చుట్టుపక్కల వాగులు పొర్లుతున్నాయి. ఇంట్లోని పిల్లలు ఈత నేర్చుకోవడానికి కానీ కొట్టుకోవడానికి వాగులోకి వెళ్లరాదన్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకుని పిల్లలను సంరక్షించుకోవాలని ఆయన తెలిపారు. ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తాము పహారా కాస్తున్నామని ప్రజలు కూడా తగు జాగ్రత్తలు వహించాలని సిఐ సురేష్ కోరారు. చూస్తున్న వర్షాదాటికి గిద్దలూరులోని సగిలేరు వాగు ప్రవహిస్తూ ఉంది. ఎక్కడైతే మన దుగ్గుమెట్టి తాండ దగ్గర సప్టా దగ్గర, అలాగే ప్రతాపరెడ్డి కాలనీ సప్టా దగ్గర, అలాగే కొండపేట సప్టా దగ్గర వాగు విపరీతంగా ప్రవహిస్తుంది. దయచేసి అందరూ గమనించాల్సిందంటే అక్కడికి ఎవరు వెళ్ళి మునగొద్దని చెప్తా ఉన్నాము. గతంలో కూడా మునిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు కూడా అక్కడ పోయి మునగటం కానీ చేయకూడదు. అలాగే కొంతమంది అక్కడ పోయి ఆటోలు బైకులు క్లీన్ చేస్తూ ఉన్నారు. పొరపాటున స్లిప్ అయ్యి అటు పడితే ఈ గుణాలు ఉన్నాయి, దాంట్లో మునిగి ప్రమాదానికి దానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి కార్యక్రమాలు కూడా ఎవరు చేసి కోరుకుంటున్నాము. అలాగే విలేజ్ల్లో కూడా అక్కడక్కడ వాగులు కుంటలు వచ్చున్నాయి. పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోమని కోరుకుంటున్నాము. సరదాగా వెళ్ళి ఈతకెళ్ళేసి వర్షాలు ఎక్కువ పడినాయి, వరదలు వచ్చినాయి కావున వాటర్ ఎక్కువ ఉంది. ఈ కాలువల మడి ఈ నక్కల దగ్గర ఉప్పోగు బాగా వచ్చింది. ఆ కాలువ దగ్గరికి పిల్లలు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది, అందరూ బాగుంటారు. ఈ ఈత కానీ గీట కానీ పోవడము, కాలువలో పడ్డము ఇన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ఉల్లి పంట సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర క్వింటాకు 3,000తో ప్రభుత్వమే కొనుగోలు చేసే అందుకు ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రగొంట్ల మండలం దండుపల్లె, వెల్దుర్తి, విఎన్పల్లి మండలం కొమ్మది, తొండూరు మండలం గంగనపల్లి, చెర్లోపల్లి, ఓడగండ్ల, గంగాదేవిపల్లి గ్రామాల్లో సిపిఐ జిల్లా నేతలు పర్యటించారు. క్వింటా ధర 3,000తో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 6న కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తామన్నారు.
ఆదుకోవాలి ఉల్లి రైతులను. ఈరోజు కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలము దండుపల్లె, అదేవిధంగా వెల్దుర్తి గ్రామాలతో పాటు వీరప్రాయనపల్లె మండలం కొమ్మద్ది ఈ పరిసర గ్రామాలలో ఉల్లి సాగు చేసినటువంటి రైతులను, రైతుల సమస్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 ఎకరాలలో ఉల్లి సాగు చేసినట్లు ప్రాథమికమైనటువంటి అంచనా ఉంది. ఈ ఉల్లి సాగు చేయడానికి ఎకరాకు వెరసి కనీసం అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు ఇవన్నీ కలిపితే ఎకరాకు ₹1,00,000 దాకా ఖర్చు వస్తుంది. కానీ ఇవాళ దిగుబడి చూసుకున్నప్పుడు 60 నుంచి 80 క్వింటాళ్ళు దిగుబడి వస్తే మార్కెట్లో అమ్మాలనుకున్నప్పుడు మార్కెట్లో 700 నుంచి ₹1,000 లోపు మాత్రమే కొనుగోలుదారులు అడుగుతున్నారు. ఈ చొప్పున వేసుకున్నప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి రైతులకు ఎదురవుతా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సిపిఐ నేతలు మండిపడ్డారు. కాలువలు, కల్వర్టులను సైతం ఆక్రమిస్తున్న అధికారులు సోద్యం చూస్తున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. గోపవరం మండలం గోపవరం గ్రామ రెవెన్యూ పొలం మరి సర్వే నెంబర్ 1665 దానికి ముందున్నటువంటి ఒక అంటే సెంచరీ పీరియడ్ వెలుగుతున్నటువంటి భూమిని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతుంది. కారణం ఏమంటే ఈ మొత్తం అంతా ఇక్కడ ఒక వంతెన కలవట్ అయితే ఉందో దాన్ని ఈ కారణంతా కూడా ఆక్రమించి మరి దాన్ని అంతా కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఒక ఆయన ఏకంగా వెంచర్ వేసి అమ్ముతున్నారని చెప్పేసి పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు మా పార్టీ బృందం అంతా కూడా ఇక్కడ పరిశీలిస్తా ఉన్నాం. మరి మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ దాదాపు అంటే ఈ కలవట్టుకు ఆనుకున్నటువంటి భూమిలో ఒక దళితునికి భూమి ఇస్తే అది సెంచరీ ప్లేవుడ్ కింద ఇచ్చినటువంటి భూమి. దాన్ని ఒక ఆయన పరశురామ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కొనుగోలు చేసి మరి వాస్తవంగా ఆ భూములను కొనకూడదు, అమ్మకూడదు అనేటువంటిది ఉంది. అయినప్పటికీ దాన్ని కొనుగోలు చేసి మళ్ళీ ఆ భూమిలో ఉన్నటువంటి కొంత వాటాని వెనక భాగం ఉన్నటువంటి మరి నాగరాజు అనే వ్యక్తికి అమ్మినటువంటిది కూడా తెలుస్తా ఉంది. మరి వాళ్ళ కొనుగోలు అమ్మకాలు ఎట్టున్నా కూడా మరి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కలవట్టు కాలువ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారని చెప్పి అంటా ఉంది. మరి ఈ రోజు ప్రభుత్వ భూములు కాపాడాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ కూడా మరి ఆగమేఘాల మీద చిన్న చిన్న ఏదో జరుగుతున్న బోర్డులు పెడతా ఉన్నారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి అట్లాంటి అనేక రకాలైన ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి ఇవెందుకు కనపడటం లేదు? కాలువలు కనపడటం లేదా? మరి కనపడటం లేదా? మరి ఈరోజు 100 ఎకరాల ప్రభుత్వం రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి వరకు 100 ఎకరాల ప్రభుత్వం